BSc. Very good. BSc Science group only, Mathematics. Any mathematics students are there? Only one. Biology students. BSc. Very good. Nice. Okay. ఆ క్లాస్ మనకి లంచ్ టైం అయింది. ఒక 10 minutes ఫినిష్ చేద్దాం. ఎందుకంటే రోజు నేను మళ్ళీ రాదు కదా, ఒట్టు రోజు తినచ్చు మనం. ఒక 10 minutes రోజు ఓకే. See, first thing is human values are more important for us. Human values అంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు how to behave with the elders, how to behave with the parents, how to behave with the teachers, how to behave with the children. Okay, these things you should learn. So when you are graduate from a college, if you go for a corporate organization or any college, okay, మనం ఎక్కడైనా ఒక జాబ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనం ఎలా బిహేవ్ చేస్తాం, మన యాటిట్యూడ్ అయితే టెస్ట్ చేస్తాం. ఇంటర్వ్యూలో కూడా తెలిసిపోతుంది. నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను రోజు కంపెనీలో. సో ఓకే, సో కంపెనీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిపోతుంది. ఒక 15 minutes చేయగానే నాకు మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు మేము డెసిషన్ తీసుకుంటాం మేము సెలెక్ట్ చేయాలి లేదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ ఆఫ్ పర్సన్. అంటే చాలా ఒబీడియంట్గా చాలా చక్కగా చేయాలి ఇంటర్వ్యూ చేసేది. అది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కంపెనీ హ్యూమన్ వాల్యూస్. ఇప్పుడు అక్కడ వాటర్ బబుల్ అది ఉందా మనకి, దాంట్లో ఆ డ్రమ్లో వాటర్ లేకపోతే విలువ ఉంటుందా? ఉండదు. ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ తిరుగుతుందా? ఇప్పుడు వర్క్ చేస్తుందా? దానికి గాలి ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ ఫ్యాన్ ఉంది కానీ గాలి లేదు, పవర్ లేకపోతే దానికి గాలి లేదు, దాంట్లో వాటర్ లేకపోతే దానికి గాలి లేదు. అలానే మనం ఇప్పుడు ఏమైతే చదువుకుంటున్నామో మనలో హ్యూమన్ వాల్యూస్ లేదనుకోండి, ఎంత వేస్ట్. ఈ BAలు BScలు MTechలు PhDలు జీరో వేస్ట్. మన డిగ్రీ వల్ల ఇతరులకు ఉపయోగం లేనప్పుడు ఆ డిగ్రీ వేస్ట్. ఓకే, సొసైటీలో మనం నడుచుకున్న దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా అడిగేలు చేస్తాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక చైన్ ఉంది. ఈ చైన్ గోల్డ్ కాదనుకో, గోల్డ్ ఇప్పుడు జస్ట్ గోల్డ్ చైన్ లాగా, కానీ లోపల గోల్డ్ అనేది కాలేకుండా ఉండదు. అంటే ఏదైతే ఆ డ్రమ్ ఉందో అది మీరు చదువుకునే ఎడ్యుకేషన్, దాని లోపల వాటర్ చూసారా, అది హ్యూమన్ వాల్యూస్, అది మోరల్ వాల్యూస్. ఇది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది మీరు చదువుకునే ఎడ్యుకేషన్ ఫ్యాన్, దాంట్లో పవర్ లేకపోతే యూజ్ లేదు. అంటే ఆ స్కిల్స్, ఆ హ్యూమన్ వాల్యూస్ లేకపోతే మన సమాజంలో వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిలిండర్ ఉంది, గ్యాస్ లేకపోతే వాల్యూ ఉంటుందా? లేదు. సైకిల్ ఉంది, గాలి లేకపోతే అవుతుందా? సో ఎయిర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ వాల్యూస్ మీరు నేర్చుకో, రెగ్యులర్ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎక్కడ డౌట్ వస్తే ఎవరిని మనం కమ్యూనికేట్ చేయాలి, ఏ గురువుని మనం అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇది హ్యూమన్ వాల్యూస్. తర్వాత మీరు ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి యూ షుడ్ కీప్ సమ్ గోల్. ఇంకో గోల్ ఇందాక చెప్పారు, IAS అని, పోలీస్ అని. చక్కగా మీరు రన్నింగ్ చేస్తారు, మంచి బాడీ బిల్డ్ చేసి ఎలా అక్కడ సెలక్షన్స్కి వెళ్తారు, మీరు సెలెక్ట్ అయిపోయారు, మీకు జాబ్ వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ లంచాలు ఏం తీసుకున్నారనుకోండి, నో యూస్. ఆ డ్రమ్ లాగా అయిపోతారు, ఆ ఫ్యాన్ లాగా అయిపోతారు. అక్కడికి వెళ్ళి మనం లంచాలు అవి మీకు చేసేసామనుకోండి, లాస్ట్ ఆ ఫ్యాన్ డ్రమ్ లాగా మనం. ఓకే, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే చాలా నిజాయితీగా సక్సెస్ఫుల్గా మనం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన పరిస్థితులు కూడా మారుతుంది. గాడ్ విల్ హెల్ప్ us. ఓకే, మీరు నీతి నిజాయితీగా లేకపోతే మీరు IAS అయినా, IPS అయినా, లేకపోతే డాక్టరేట్ అయినా, డాక్టర్ అయినా ఏది ఉపయోగం. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏ పని చేసినా ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే నా తల్లిదండ్రులకి మా బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది లేదా, నా టీచర్స్ బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుందా లేదా, నా ఫ్రెండ్స్ బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది లేదా. ఓకే, ఇది బ్యాడ్, ఇది కరెక్ట్ కాదు, అవాయిడ్. ₹1,00,000 తీసుకో. రాంగ్ పాత్రలో ₹1,00,000 వేస్ట్. రైట్ పాత్రలో ₹1,000 ఎంత చేసినా చాలు. యూ విల్ గెట్ బెటర్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది కదా. మనం ఏదైనా దొంగతనం చేసాం అనుకో, రాత్రి అంతా గుండెలో దొంగతనం చేస్తాం, తప్పు పని చేస్తే అంతే అనిపిస్తుంది కదా మనసులో. సో అలాగా మనం హ్యూమన్ వాల్యూస్ ప్రాక్టీస్ చేయాలి. హ్యూమన్ వాల్యూస్ మీ సార్ హెల్ప్ చేయడం, ఇవాళ మేము వచ్చాము, కొద్దిగా కోఆపరేట్ చేశారు కొంతమంది, వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొడతాం మనం కూడా. చాలా మంది స్టూడెంట్స్ మాకు హెల్ప్ చేశారు. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అలా ఉంటే ఏమవుతుందంటే మాకు కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ మీకు ఏదో హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఓకే, అలాగే ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్ వచ్చారనుకో,
సపోజ్ మీ ఇంటికి గెస్ట్ వచ్చిన ఇంట్లో చెడిపోతారు మీరు అలాగే రిసీవ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదో కాఫీనో టీనో ఏదో ఇస్తారు. అలానే నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకుని మీరు నమ్మకం, అప్పుడు మాకు ఉత్సాహం వస్తుంది. మీరు అంత బాగున్నారు, వీళ్ళు హెల్ప్ చేయాలి, ఇంకా ఏదో చేయడం. ఓకే, తర్వాత టూ థింగ్స్ అని ప్రేయర్ అండ్ ఎఫర్ట్. ప్రేయర్ అండ్ ఎఫర్ట్. ఒక ఒక విమానానికి 2 రెక్కలు అవ్వడం, దానికి ప్రేయర్ ఉండాలి, ఎఫర్ట్. ఎఫర్ట్ లేకుండా గాల్లో దీపం పెట్టేసి నేను ఐఏఎస్ ఐపీఎస్ అంటే అవుతుంది కదా. మీరు సిలబస్ క్లాస్ వెళ్ళకుండా లాస్ట్ నెలలో చదువుతాను అంటే అవుతుందా? అవుతుంది. పాస్ మార్కులతో పాస్ అవుతుంది. అది ఎలాంటిదంటే ఏ రోజు ఆ రోజు చదవకుండా లాస్ట్లో చదువుతాం. 10 రోజులు అన్నం తినకుండా 10 రోజులు అన్నం ఒక రోజు తింటాం. అట్లా తినగలమా? 10 రోజులు ఫుడ్ తీసుకోకుండా ఆ 10 రోజుల ఫుడ్ అంతా ఒకే రోజు తింటాం అవుతుందా? వీలవుతుందా? చదువుతాం కూడా అంతే. సేమ్ బ్రెయిన్ కూడా అంతే ప్రాబ్లం. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి, చూడకుండా రాయాలి, డౌట్స్ క్లారిఫికేషన్ ఉండాలి. డౌట్స్ క్లారిఫై చేస్తాను, డౌట్స్ అడుగుతా అసలు టీచర్స్ని అడగాలి గట్టిగా. ఎందుకంటే ఇందాక పేర్లు అడిగితేనే గట్టిగా చెప్పట్లేదు ఎవరు. డౌట్స్ అడగాలి, ఇంపార్టెంట్. డౌట్స్ అడగాలి, రఫ్ తెచ్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, న్యూ బుక్స్ వస్తుంది మార్కెట్లో. తెలుగు అకాడమీ ఉన్నారు మీరు? తెలుగు అకాడమీ ఎంతమంది తెలుసు? రైజ్. తెలుగు అకాడమీ నాంపల్లిలో ఉంది. దాంట్లో మీ బుక్స్ అన్నీ కొట్టి బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉంటాయి. బిఏ బుక్స్ కూడా ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సార్ కొద్దిగా గైడ్ చేయండి. తర్వాత ఆ బుక్స్ తెచ్చుకొని మీరు కంటెంట్ చదువుకుంటే ఆ డిగ్రీ బుక్స్లో నుంచి కంటెంటే మీకు ఈ గ్రూప్ 1 ఈ గ్రూప్ 2 సర్వీసెస్ సిలబస్ వస్తుంది. సో ఐఏఎస్ అంటే కొద్దిగా ఈ లెవెల్తో పాటు కొద్దిగా